అమ్మ నువ్వు చెయ్యి సార్ చూస్తారు మీరు చేయండి. భారతదేశంలో ఇప్పటికీ కూడా వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి కల్పన చేసే వృత్తి అది చాలామంది వ్యవసాయం తర్వాత చేనేత మీదనే ఆధారపడి బతుకుతున్నారు. మన రాష్ట్రంలో లెక్కల ప్రకారం అయితే ఇంకా ఒక 50,000 పైబడి మగ్గాలు. అయితే ఇది మన సంస్కృతికి ఇప్పుడు దుబ్బాక అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చేనేత, ప్రత్యేకించి ఇక్కడ గొల్లబామల చీరలతో ప్రసిద్ధిగాంచింది. ఇది మన సంస్కృతికి ఒక గుర్తుగా మిగిలిపోయింది. ఇట్లాంటి ఒక గొప్ప వృత్తిని ఇవాళ మరి మిషన్ బట్టలు వచ్చిన తర్వాత దాని నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలంటే తక్కువ ధరకు నూలు సప్లై చేయాలి. వస్త్రాలు కొని ఎప్పటికప్పుడు బిల్లులు వాళ్ళకి విడుదల చేస్తే ఈ వృత్తి బతకగలుగుతుంది. ఎందుకు కాపాడాలి దీన్ని అంటే, ఒకటి బతుకుదెరువు చూపిస్తున్నాయి కాబట్టి దీన్ని కాపాడాలి. రెండు, ఇది మన సంస్కృతికి ప్రతీక కాబట్టి దీన్ని కాపాడాలి. మూడు, ఒక చేతి నుంచి చేయగలిగే ఏ పనినైనా అద్భుతంగా కాపాడుకుంటారు. యూరోపియన్ దేశాల్లో, అమెరికాలో చాలా గొప్ప కార్యక్రమంగా చూస్తారు దాన్ని. అట్లా దీన్ని మనం కాపాడుకోవడం అనేది చాలా చాలా అవసరం. దేవునికి బట్ట కావాలంటే మగ్గం మీదే నేయాలి. మరి అది లేకుంటే నడిచే పరిస్థితి లేదు. మళ్ళీ మన తెలంగాణకైతే ఈ చేనేతనే ఒక ప్రత్యేక గుర్తింపు తేగలుగుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా కాపాడాలి, ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా వంతుగా కూడా మేము తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం.